భారతదేశం దాస్య శృంఖలాల నుంచి బయటపడింది. ఖండాలుగా విభజించి పాలిస్తున్నారు. రాజకీయాల గురించి మనకు అనవసరం, కానీ అఖండం కాస్త భారతదేశంగా మారింది. భూభారతి, ఈ భూమికి భారతి అనే పేరు. అవని, ధరణి, ఇలా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం. అనేక రాష్ట్రాలుగా దేశం విభజింపబడింది. రాష్ట్రాలు కొంతమంది రాజకీయ కుట్రలు చేసి రాష్ట్రాలను విడగొట్టి చిన్న చిన్న రాష్ట్రాలుగా చేశారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్ర రెండుగా విడిపోయాయి. మనం చూస్తూ ఉండగా ఈ 3 మార్పులు ఉన్నాయి. కొట్లాటలు, నీది నాది, కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది లేదు. ఎగువనున్నోళ్ళు ఇస్తేనే దిగువకు నీళ్ళు వస్తాయి. కానీ నా నీళ్లు దొంగతనం చేశారు అని చెప్పేసి అభియోగాలు మోపటం ఎంతవరకు సబబో తెలియదు. కానీ ఏదో రాజకీయ బురద చల్లటం తప్ప ఇంక వేరే అయితే కాదు. మనం పైనుంచి వదిలితేనే కింద నీళ్లు వాడుకునేది. దేశం విభజన అయిపోయింది. ఇక కుటుంబాలు కూడా అంతే విభజింపబడ్డారు. తులం బంగారం కోసం అక్క చెల్లెళ్ళు కూడా తన్నుకుంటారు. గజం స్థలం కోసం అన్నదమ్ములు కూడా తన్నుకుంటారు. అభిప్రాయ భేదాలు రావటం సహజమే, కానీ పూర్తిగా వాళ్ళని శత్రువులుగా చూడటం మాత్రం సమంజసం కాదు. మనం తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా అందరం ఎలా కలిసి ఉన్నాము, కుటుంబాలలో కూడా అలా కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన జీవనదులన్నీ కూడా ఆడవాళ్ళ పేర్లే ఉన్నాయి. ఇంతెందుకండి, సినిమాలో హీరోయిన్ని ఆ ఫేస్ అర్థం కాదు, ఆమె ఎవరో తెలియదు, పాట అయిపోద్ది, ఆమె పాత్ర అయిపోద్ది. చాలా సినిమాల్లో హీరోయిన్ మొహాన్ని సరిగ్గా చూపించను కూడా చూపించట్ల. ఇంకా మహిళా పక్షపాతం కొనసాగుతూనే ఉన్నది. అమ్మ భరతమాత, నువ్వే ఈ దాస్య శృంఖలాల నుంచి విడగొట్టమ్మ, స్త్రీకి స్వేచ్ఛనివ్వు చాలు.